సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. మార్గాలు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసి ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టింది. అంశం: కుటుంబంలో స్త్రీ పాత్ర. కుటుంబంలో స్త్రీ పాత్ర. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. దేవుడు ఆదిలోని పురుషుణ్ణి చేసి తర్వాత ఆ పురుషునికి ఆదాము గారికి సాటైన సహాయంగా అవ్వమనే ఇచ్చాడు. తర్వాత ఆమె చేసిన విధానాన్ని బట్టి, అంటే ఆమెకు సాతాను అపవాది పండివ్వడం, ఆమె తిని తీసుకొచ్చి ఆదాము గారికి ఇవ్వడం, అలా దేవుని ఆజ్ఞను అతిక్రమించేసి ఆ తర్వాత అక్కడ నుంచి కాలం ముందుకు వస్తూ కొంతమంది వ్యక్తులని దేవుడు గ్రంథంలో రాపించారు. అలా రాపించిన సందర్భంలోని ఎవరు ఏ కుటుంబం ఎలా ఉన్నది అన్నది దేవుడు స్పష్టంగా రాపించారు. ఎందుకు రాపించారు అని అంటే, ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబం ఏ విధంగా ఉంది, ఆ కుటుంబం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఆశీర్వదింపబడింది, లేకపోతే ఏమైపోయారు అన్నది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాపించారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెబుతున్న సేవకుడును కాదు చూడాల్సింది, చెబుతున్న వ్యక్తిని కాదు చూడాల్సింది, వాక్యాన్ని చూడాలి. చెప్పిన ఆ వాక్యాన్ని ఏం చేయాలి అంటే, బైబిల్ గ్రంథాన్ని అందులో ఉన్న ప్రకారంగా నడుచుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ సేవకుడు సరైన రీతిలో లేకపోతే దేవుడు చూసుకున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యాన్ని చూడాలి. వాక్యంలో ఏ విధంగా ఉంది, బైబిల్లో ఏమి రాపించారు, మనం ఆ విధంగా నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. దేవుడు సృష్టిలోనే పురుషుణ్ణి స్త్రీని కలుగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, వీరిద్దరిని జతపరిచారు, తర్వాత వీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు, వీరిని ఎవరో కూడా వేరుపరచకూడదు అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రంథంలో కూడా పురుషుని గురించి స్త్రీని గురించి ఉంది. సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడవేరు. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో యవన స్త్రీ ఎంత ఉండి తమ భర్తకు పిల్లలకు వాక్యాన్ని చెప్పే విధంగా ఉండాలి అని చెబుతున్నారు. తర్వాత సామెతలు 31:10వ వచనంలో అక్కడ చెబుతున్న విషయం, గుణవతి అయిన భార్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఆ కింద వచనాలన్నీ కూడా చెబుతారు. తర్వాత ప్రతి ఒక్క విషయంలో స్త్రీ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలన్నది గ్రంథంలో కూడా స్పష్టంగా రాపించారు. పురుషుడు ఎంత తెలివి కల్లోడైనా స్త్రీ జ్ఞానం లేకపోతే ఆ కుటుంబం కట్టబడదు. పురుషుడు ఎంత తెలివి తక్కువడైనా, మూర్ఖుడైనా, ఎలాంటి వాడైనా స్త్రీ జ్ఞానం కలిగి ఉంటే ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ కుటుంబం కట్టబడుతుంది, ఆ కుటుంబం ఫలిస్తుంది. ఎందుకనంటే స్త్రీ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు కుటుంబాన్ని ఎలా సరి చేయాలి అన్నది ప్రతి ఒక్కటే అర్థమైపోతుంది. ఎందుకనంటే పురుషుడు ఎలాంటి వాడైనా సరే తాగి వచ్చినా
లేకపోతే బయట చెడు అలవాటులు ఉన్నా ఏమున్నా కానీ ఏమి జ్ఞానం కలిగి ఉంటుంది కాబట్టి తమ ఓర్పుతోని సహనంతోని ఆ కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఇంటికి వచ్చేసరికి భర్త తాగి వచ్చినా తిరిగి వచ్చినా ఎలా వచ్చినా ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తుందంటే ప్రేమ చూపిస్తుంది. కొంతకాలానికి అతను మారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్న విషయాలు ఎవరు అంటే అబీగేయలు, నాబాలు విషయం. మూర్ఖుడు దుర్మార్గుడు మోటివాడైన నాబాలుకి అందమైన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ అబీగేయలు ఆమె దొరికింది. ఆమె భర్తను దావీదు గారిని దూషించాడని, దావీదు గారు ఆయన్ని చంపడానికి వస్తుంటే ఏమి జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి నా భర్తను ఏమనుకోకుండా చంపకోకుండా నేను కాపాడుకోవాలి అని ఆమె ఏం చేసింది, బయలుదేరి వెళ్ళి దావీదు గారి కాళ్ళ మీద పడి, నా ఏలినవాడ, నా భర్త దోషం, నా భర్త తప్పు నాదని ఎంచు నాయనని బతిమలాడు. అది మూర్ఖురాలైతే ఏం చేస్తుందంటే ఈ మూర్ఖుడు ఈ దుర్మార్గుడు చావడమే మంచిది, పోవడమే మంచిది, అబ్బాబ్బా నేను ఈ టార్చరు పడలేను, బాధపడలేను, ఈ పోతే నా పేడాకారం పోయిద్ది అని మూర్ఖురాలు అనుకుంది. కానీ అబీగేయలు అలా అనుకోలేదు. తర్వాత అక్కడ నుంచి వచ్చేసరికి అసలు చూడండి, నాబాలు గారు ఏం చేస్తున్నారంటే రాజులు విందు చేసినట్టు పార్టీలు చేసుకుంటాడు అనమాట. అది చూసిన ఆమె ఇప్పుడు చెప్పిన ప్రయోజనం లేదు అనుకుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఉదయాన్నే ఆ విషయం చెప్పింది. జ్ఞానం కలిగిన స్త్రీ. అలా జ్ఞానం కలిగిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది. అప్పు విషయంలో వచ్చేసరికి ఇదిగో అప్పు చేయకూడదు. ఆ భర్తకు చెబుతుంది, కుటుంబంలో చెబుతుంది ఏమనంటే అప్పు చేస్తే పప్పు కూడా తినాలి. జ్ఞానముతో ఆ విషయం చెబుతుంది స్త్రీ. ఎందుకనంటే అప్పు చేస్తే మనం చేసింది మొత్తం అప్పుకే కట్టాల్సి వస్తుంది. మరి అప్పుడు పప్పు కూర తినక చికెన్ లేకపోతే మంచి మంచి కూరగాయలు ఇవన్నీ తింటారా? ఒకసారి ఆలోచించండి. జ్ఞానముతో ఆ కుటుంబాన్ని పట్టుకుంటుంది. తర్వాత అక్క చెల్లి ఉన్న మార్త మరియ వీరి విషయాలు చూస్తే పొంతన లేని స్త్రీలుగా వీళ్ళిద్దరూ కనబడుతున్నారు. ఒక ఆమె ఏమో మరియ దేవుని పాదాలు చెంత క్రీస్తు మాటలు ఆమె వింటుంది, చక్కగా వింటుంది. మరి మార్తేమో ఆమె తొందరపడి వంట చేస్తూ నాకు సహాయం చేయలేదని గబగబా వచ్చేసి ప్రభువునే అడుగుతాడు, ప్రభు నీకు కొంచెమైనా చింత లేదా అని అడుగుతాడు. అప్పుడు ప్రభువు చెప్పిన విషయం, మార్త నువ్వు అనేకమైన విషయాల్లో చింతపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, అది మార్త ఎన్నుకుంది. అక్క చెల్లెల విషయాల్లో కూడా ఏముండాలి, పొంతనం ఉండాలి. ఆ విషయం ఆ మార్త వచ్చేసి లేకపోతే అక్కడ వాక్యం విన్న తర్వాత లోపలికి వచ్చేసి జ్ఞానం కలిగిన ఆమె అయితే ఆ సిస్టర్తో ఆమెతో ఏమని చెబుతుందండి, నువ్వు దేవుని మాటలు వినడం మంచిదే, నేను కాదనట్లేదు, నాకు కూడా పనిలో కొంచెం సహాయం చేయమ్మా అని అడుగుతుంది. కానీ జ్ఞానం లేదు కాబట్టి ఆమె మార్త ఏం చేసింది, తొందరపడింది. అక్కా చెల్లెల విషయాల్లో కూడా ఏముండాలంటే పొంతన అనేది ఉండాలి, తొందరపాటు అనేది ఉండకూడదు, తొందరపాటు నిర్ణయాలు అనేది ఉండకూడదు. ప్రతి ఒక్క విషయంలో కూడా స్త్రీ ఏముండాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. బంధువులని చూసే విధంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఆ అత్తమామల విషయాల్లో జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు, జ్ఞానం కలిగి నువ్వు ప్రతి ఒక్కటి కూడా చేసినప్పుడు ఆ కుటుంబం ఫలిస్తుంది. ఎంతో మంది స్త్రీలు ఒక బాధ్యతగా కుటుంబాన్ని కట్టే విషయాల్లో జ్ఞానం కలిగి ముందుకు వెళుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది భర్తకు ఏం చెప్పాలి, నీ భర్తకు ఏం చెప్పాలి, వాక్యం చెప్పాలి. వాక్యం వింటున్నారు క్రైస్తవ స్త్రీలు, వాక్యం వింటున్నారు. నీ భర్తకు ఏం చెప్పాలి? నీ భర్త కోపడుతుంటే ఏమండి, వాక్యంలో ఏముందో తెలుసండి, కోపడకూడదో నేను చెప్తున్నానండి.
కోపపడు కానీ పాపం చేయకూడదు అని చెప్తున్నారండి. ఇప్పుడు మీరు ఒకవేళ కోపపడుతుంటే ఆ కోపం ఏం చేస్తుందనంటే ప్రమాదానికి పోతుందండి, పాపం చేసే విధంగా పోతుందండి. కోపపడొద్దండి అని వారే చెబుతుంది. ప్రతి ఒక్క విషయంలో ఓర్పు కలిగి, దయ కలిగి, కరుణ కలిగి ఆ కుటుంబాన్ని కట్టుకుంటాం. భర్త విషయాలు అలా మాట్లాడితే, కోపపడితే, ఇవన్నీ చేస్తే భర్త దూరం అయిపోతాడు. అలాగే పిల్లల విషయాల్లో కూడా వచ్చేసి అలా ఆ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మనసు కృంగిపోతుంది. తర్వాత వారు చదువుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితం ఫెయిల్యూర్ అయిపోతుంది. కుటుంబంలో స్త్రీ పాత్ర ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని భర్తకు, పిల్లలకు చెప్పుకునే విధంగా ఉండాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు నువ్వు యేసుక్రీస్తు ప్రభువు చేసిన విధానం, చెప్పిన మాటలు, తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆయన సంఘం విషయంలో ఆయన చేసిన విధానం, ఇవన్నీ భర్తకు, పిల్లలకు, ఇంటిలోని బయట ఇవన్నీ కూడా స్త్రీ చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టారు. కొత్త నిబంధనకు ఒక మాదిరికరంగా ఆయన జీవించారు. ఇదిగోండి అని ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. కుటుంబంలో చెప్పాలి. ఏమండి అతను మరి ఈ విధంగా జీవించాడండి, ఎన్నో సంఘాలు కట్టారండి, ఎన్నో బాధలు పడ్డాడండి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన తల శిరస్సు ఆయన నరికేశానండి. నరికినప్పుడు ఆ సంఘం అంతా కూడా, అక్కడున్న సంఘం ఏడ్చారంటాడు. ఎందుకో తెలుసండి, మా కోసం చనిపోయారు అంటే, మా కోసం అంటే మమ్ములను ఆత్మీయంగా కట్టారు, ఆత్మీయంగా బలపరిచారు. మా నిమిత్తం అంటే మమ్మల్ని అందరినీ కట్టారు. యేసుక్రీస్తు ప్రభువారేమో మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించారు. అపోస్తలుడైన పౌలు గారేమో సంఘాలను కట్టి, సంఘాలను బలపరిచి, వాళ్ళందరి కోసం శ్రమలు పడి ఆయన చనిపోయాడు. ఆయన తలను నరికేశారు. ఇది చరిత్ర విషయంలో చరిత్రకారులు చెబుతున్న విషయం. అంటే ఆ తల శిరస్సు నరకటం, తర్వాత సంఘమంతా కూడా అక్కడ ఉన్నవారు ఏడ్చారని చరిత్రకారులు చెప్తున్నారు. అక్కడ తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నీ దేవుడు నిన్ను కాపాడాడా అని చెప్తున్నారు. వాళ్ళు అన్నారంట నా దేవుడు కాపాడే దేవుడేనండి, కాపాడే దేవుడే. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మనకందరికీ దేవుడు తండ్రి అయిన దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు, మనందరిని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇవన్నీ కూడా ప్రతి క్షణం ప్రతి ఒక్కటి కూడా కుటుంబంలో స్త్రీ చెప్పుకోవాలి. బయట కానీ సంఘంలో కానీ సేవకులు చెబుతారు. తర్వాత ఇలా నువ్వు చెప్పినప్పుడు నీ భర్త ఏం చేస్తారంటే ఆలోచిస్తావు. ఏమండి వ్యభిచారించకూడదండి, దొంగతనాలు చేయకూడదండి, ఆ మాటలు మంచిగా ఉండాలండి. ఇవన్నీ స్త్రీ ఎప్పుడైతే తగ్గింపు కలిగి, ఓర్పు కలిగి, దయ కలిగి, కరుణ కలిగి, ఇవన్నీ ఎప్పుడైతే ఆత్మ ఫలాలు కలిగి ఆ స్త్రీ ఉంటుందో, ఎప్పుడైతే చెబుతుందో నీ భర్త ఏమవుతారంటే మారిపోతాడు. ఒక సందర్భంలో జరిగిన విషయంలో కొంతమంది వ్యక్తులు, నలుగురు వ్యక్తులు కలిసి మందు కొడుతున్నారంట, తాగుతున్నారంట. తాగిన సందర్భంలో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం చెప్తున్నారు. ఏమనంటే ఒక వ్యక్తి ఏమో నేను నా పరిస్థితి భయంకరంరా అంటే, ఏమైందిరానంటే ఇంటికి వెళితే మా యామ తలుపు తీయట్లేదురా అని గొప్ప. నా పరిస్థితి అయితే ఏం చెప్పుకుందిరా, ఇంటికి వెళితే తలుపు తీస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ పెట్టట్లేదు. ఇంకొక వ్యక్తి అంట, అరే నా పరిస్థితి అయితే తలుపు తీస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కొట్టిస్తుంది అని చెప్పింది. ఇంకొక ఉన్న వ్యక్తి ఎవరో నాలుగో వ్యక్తి నవ్వుతుంటే, ఏంట్రా నవ్వుతూ అంటే, అరే మీరు చెప్పిన ఈ సాగులు, మీరు చెప్పిన ఇవన్నీ నా జీవితంలో జరగవురా, నా భార్య ఎలాంటి అనుకున్నాను, నేను ఏ టైంలో వెళ్ళినా, ఎంత తాగి వెళ్ళినా, ఏదన్నా కానీ నా భార్య మాట్లాడదరా అని చెప్పిందండి. మాట్లాడదా? ఆహా, అయితే మాకు చెబుతున్నావా? అది చెప్పడం కాదురా, మీకు లైవ్లో చూపిస్తానురా, రాండ్రని తాగేసి వెళతా చికెన్ వాడు తీసుకొని నైట్ చాలా టైం అయిందండి, 10-11 ఆ టైం అయింది. వెళ్ళినప్పుడు తలుపు తీస్తే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత
వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూర్చున్న తర్వాత అతను ఇదిగో చికెన్ వండమంటే సరేనండి అని వండుతూ వీడు తినటానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి ఆమె వంట చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు అనుకున్న విషయం, ఓరి నిజమేరా ఇది చెప్పింది, నిజమే, ఈ వంటే చేస్తుందిరా, అది ఎంత లక్కీరా, ఎంత ఇదిరా అని చెప్పుకున్నారట. ఆ తర్వాత ఆమె వంట వండి వాళ్ళందరికీ పెట్టి వంట వండిన తర్వాత అది మొత్తం అయ్యేసరికి 12 దాటిపోయింది. తర్వాత చక్కగా అతనికి పక్కేసి తర్వాత అతను పడుకున్న తర్వాత మరలా కాళ్ళు ఒత్తి తర్వాత అతను నిద్రపోయిన తర్వాత అప్పుడు ఏమని పడుకుందని. ఇవన్నీ చూసిన వాళ్ళు ఉదయాన్నే ఆమె లెగిసి ఊడుస్తుంటే వాళ్ళ మనసులో ఒక విధానమైన ఆలోచన, ఏంటిరా ఇది, ఏంటిరా మనకి ఏంటి ఈ బాధలో, వీడికేంటి ఈ సుఖం, ఇవన్నీ కూడా అనుకొని పొద్దున్నే వాళ్ళు అడుగుతున్నారంట ఆమె, అమ్మా మా పరిస్థితి అయితే భయంకరంగా ఉండిద్ది, అమ్మ నువ్వేంటమ్మా నైట్ ఆ టైంలో ఆడు తెత్తి వండావు, మా అందరికి పెట్టావు, తర్వాత మరలా పక్కేసి కాళ్ళొత్తి నిద్రపోయిందాక ఎంత శాఖ ఎంత ఇదంతా ఏంటమ్మా నువ్వు ఎలా చేస్తున్నావమ్మా అని అంటే, అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి, అతను నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, క్రీస్తుని, నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతా, దేవుని యొద్ద క్రీస్తు యొద్దకు వెళ్ళిపోతా, అతను చనిపోతే ఎక్కడికి వెళ్తారో నరకానికి వెళ్ళిపోతాడు, మరి ఇప్పుడు అతను తాగుతున్నాడు, నా ఇష్టానుసారంగా ఉంటాడు, మరి అతను తాగినప్పుడు ఇక్కడ నేను ప్రేమ చూపించకపోతే, మారిన నేను ప్రేమ చూపించకపోతే మరి ఆయన ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో నరకానికి వెళ్ళిపోతారు. నేను ఇక్కడ బాధ పెట్టి తర్వాత ఇక్కడ ఈ లోకం విడిచిన తర్వాత అక్కడ కూడా ఆయన బాధపడతారు. అందుకనే నా భర్త అలా ఉన్నా కానీ ఎలా వచ్చినా కానీ నేను ప్రేమగా చూసుకుంటున్నానండి అని చెప్పింది. ఈ మాట నా భర్త గబగబ లేచి వచ్చి, అమ్మా నన్ను క్షమించు, నాకు ఇక ఇలాంటి జీవితం అనేది వద్దు అని చెప్పి అతను మారిపోయాడు. ఆమె చూపించిన ప్రేమ, ఆమె చూపించిన విధానం, భర్త తాగొచ్చిందని ఎలా పడితే అలా ఉదయం తిట్టడం, అప్పుడు తిట్టడం, శ్రమలు పెట్టడం, ఇవన్నీ చేస్తే అతను మాత్రం నీ పవిత్ర ప్రవర్తనను చూసి, నీ భర్తకు వాక్యం ప్రార్థన లేకపోతే నీ ప్రవర్తన చూసి రాబట్టుకోవచ్చు అని గ్రంథంలో ఉందండి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి, దేవుడు పురుషుణ్ణి స్త్రీని కలుగు చేశారు, వీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబంలో జ్ఞానం కలిగే ఉండాలండి, కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలి. స్త్రీ పాత్ర ఎంత గొప్ప పాత్ర అంటే, స్త్రీ పాత్ర ఎంత గొప్ప పాత్ర అంటే, స్త్రీకి రెస్ట్ అనేది ఉండదు. స్త్రీ పాత్రకే పురుషునికైనా రెస్ట్ ఉంటుంది కానీ స్త్రీ పాత్రకు రెస్ట్ ఉండదండి. ఆమె ఉదయం నుంచి లెగిచి కారు కింద పెట్టిన కానించి నైట్ పడుకునే వరకు పని. స్త్రీకి ఇవ్వచ్చండి ఎంత జీతం ఇస్తామండి, అసలు ఎంత జీతం ఇస్తారు, అసలు ఎంత పని చేస్తుంది తెలుసా. ఒక్క విషయంలో కూడా ఆమె రెస్ట్ అనేది ఉండదు. స్త్రీ ఉదయం లెగటం, ఓడవటం, చేయటం, పని చేయటం, తర్వాత ఎన్ని కుటుంబం పిల్లలు చూసుకోవడం, స్కూలుకు పంపించటం, ఎంత బాధ్యత కలిగి ఎలాంటి కష్టపడి స్త్రీ పనిచేస్తుంది. ఇంత పని చేసే ఆ స్త్రీని, ఇంత కష్టపడే స్త్రీని పురుషుడు ఏమంటారు, కూరలు కరివేపాకు తీసేసినట్టు కరివేపాకుని తీసేస్తారే అలా తీసేస్తారు. కానీ స్త్రీ చాలా కష్టపడుతుందండి. కుటుంబం విషయంలో, పని విషయాల్లో, పిల్లలు పెంచే విషయాల్లో బాధ్యత కలిగి చాలా కష్టపడుతుంది. స్త్రీ పాత్ర గొప్ప పాత్ర అండి. అందుకనే దేవుడు సాటైన సహాయంగా ఇచ్చారండి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి
హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ